ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన యొక్క లెంట్ సీజన్లో 5వ వారమందు మరి ఇంకా ఈ యొక్క అంశము హోప్ అండ్ రెన్యూవల్, నిరీక్షణ మరియు పునరుద్ధరణ. అందులో భాగంగా మరికొన్ని ధ్యానములను మనం వింటున్నాము. రానటువంటి దినాలలో మరి మనము నేటి ధ్యానము కొరకు మన యొక్క బైబిల్ ఉన్న ఎడల మనము కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనం చదువుకుందామండి. Psalm 51 verse 10. మరి దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. Let's read it in English also. Create in me a pure heart, O God, and renew a steadfast spirit within me. మరి ఇక్కడ మరి ఒక భక్తుడు, మనము ఆ వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక గొప్ప భక్తుడు హెన్రీ న్యూవన్ అన్నటువంటి ఆయన చెప్పినటువంటి ఒక కొటేషన్ మనం విందామండి. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ we can offer each other is our attention, our willingness to listen, and our openness to the Spirit. ఆయన ఏమన్నాడంటే, మనము ఒకరికొకరు అందించగల గొప్ప బహుమతి ఏంటంటే మన యొక్క శ్రద్ధ, అవర్ అటెన్షన్, వినటానికి మన సంసిద్ధత, అవర్ విల్లింగ్నెస్ టు లిజన్, అండ్ మరియు ఆత్మకు మన నిష్కాపట్యత, అవర్ ఓపెన్నెస్ టు ద స్పిరిట్. మన యొక్క ఆత్మతోటి, హృదయం అంతటితోటి ప్రియులారా ఓపెన్గా ఉండాలి అంటుంటాం కదండి. బీ ఓపెన్, బీ ఫ్రాంక్. యథార్థ హృదయముతోటి దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఉన్న పాటున దేవుని సన్నిధిలోనికి వెళ్ళటం ప్రియులారా. ఇక్కడ మరి దావీదు భక్తుడు ఒక పాపంలో ఉన్నప్పుడు, వ్యభిచారంలో బెత్షెబా తోటి మరి పాపం చేసి తనలో గిల్టీ ఫీలింగ్ ఉంటున్నది, పాపం ఉంటున్నది. పాపము అది మనలో, ఆ పాపం ఏం చేస్తుంది అంటే మనల్ని దేవునికి దూరం చేస్తుంది. ఒక భయము మనలో ఉంటుంది. మనలో ఏంటంటే ఒక గ్యాప్ అనేటటువంటిది వస్తుంది హృదయంలో ప్రియులారా. అదంతా కూడా అందుచేతనే ఇక్కడ మరి ఈ యొక్క దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఒక ఆయనలో నుంచి వస్తున్నటువంటి ఒక ప్రార్థన, హృదయంలో ఉంచేటటువంటిది. ఏమని చేస్తున్నాడు పిల్లారా? 51వ కీర్తనలో, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. శుద్ధ హృదయం కోసం ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. అయ్యో, ఈ లోకంలో అనేక రీతులుగా ప్రియులారా మన యొక్క హృదయాలు అపవిత్ర పట్టడానికి ఆస్కారం ఉంటున్నది, స్కోప్ ఉంటున్నది. అనేక రీతులుగా చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా మనం అనేక రీతులుగా ప్రియులారా. కానీ చాలా మంది కూడా ఏంటి అంటే ఆ పాపం అంతే కప్పిపుచ్చుకుంటున్నారు. ఆ పాపములతోటే వేషధారణ జీవితంలో జీవిస్తున్నారు. ఆ పాపములతోటే ఎంతో అది మరి ఆ దేవుని ముందు, ఆదామా ఎక్కడున్నావు, ఎంతో మరి దాక్కొని ఉంటున్నాడు ప్రియులారా. ఒక పాపము తినకూడని ఆ పండు తినటం వలన తన దేవుని యొక్క మంచి సంబంధం కలిగి ఉన్నటువంటి ఆ సంబంధం పోయింది ప్రియులారా. అవన్నీ కూడా ఏ రీతిగా పాపం ఈ దినాలలో కూడా ప్రియులారా రిలేషన్స్ను అది బ్రేక్అవుట్ చేస్తుంది ప్రియులారా, విచ్ఛిన్నం చేస్తుంది, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది ఈ యొక్క పాపము ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి మనం ఒకరికొకరకు అందించుకోగలిగినట్టు గొప్ప బహుమతి మన శ్రద్ధ, వినటానికి మన సంసిద్ధత, మరియు ఆత్మకు మన ఆ యొక్క ఓపెన్నెస్గా ఉండటం అనేటటువంటిది. మరి ఈరోజు మనం 3 విషయాలు మనం వింటున్నాము. ఒకటి, ఆ పునరుద్ధరణ కోసం కేక, ద క్రై ఫర్ రెన్యువల్. మనకి అంశం ఏంటండి? పునరుద్ధరణ, నిరీక్షణ మరియు పునరుద్ధరణ. ఆ యొక్క పునరుద్ధరణ కోసం పాపంలో పడి చనిపోయి ఉంటున్నాడు, పాపం ద్వారా దేవునికి దూరమై ఉంటున్నాడు, అవిధేయుడిగా ఉంటున్నాడు. ఎంతో మరి ఆ పాప స్థితిలో, చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులలో మనం చూసేది ఏంటంటే పునరుద్ధరణ కోసం ఒక కేక ప్రియులారా.
రెండవది ఏంటంటే పునరుద్ధరణ ప్రక్రియ, ద ప్రాసెస్ ఆఫ్ రెన్యువల్. మరి మూడవది పరివర్తన యొక్క నిరీక్షణ, ద హోప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ యొక్క మూడు విషయాలు మనము దాని దాంప్రియారా. మరి ఇక్కడ మరి మొట్టమొదటిది ఏంటంటే పునరుద్ధరణ కోసం కేక, ద క్రై ఫర్ రెన్యువల్. ఇక్కడ దావీదు తన పాపం తర్వాత పునరుద్ధరణ కోసం లోతైన కోరికను వ్యక్తపరుస్తున్నాడు ప్రియులారా. ఒకవేళ ఎటువంటి పాపంలో ఎటువంటి ఒకవేళ ఏదైనా సరే ప్రియులారా, దేవునికి దూరంగా చేసినటువంటిది ఏదో ఒక క్రియ కావచ్చు ప్రియులారా, అబద్ధం కావచ్చు, లేకపోతే ఏదైనా సరే పాపమే, చిన్నదని లేదు పెద్దదని లేదు. కాబట్టి ఆ దావీదులాగా ప్రియులారా మనం కూడా ఇక్కడ దావీదులో చూస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, క్రియేట్ ఇన్ మీ ఎ ప్యూర్ హార్ట్. ప్రియులారా, ఏదన్నా పాపం చేసినప్పుడు దే ఆర్ ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్స్ ప్రియులారా, మన హృదయాల్లో ప్రియులారా. పాపం ఏదన్నా చేసినప్పుడు ఆ హృదయంలో ఉండిపోద్ది. ఆ హృదయం చెడు హృదయం ప్రియులారా. చెడు హృదయం నుంచి చెడే బయటికి వస్తుంది. మరి మంచి బావి నుంచి మంచి వాటర్ ఎలాగ వస్తుందో, చెడు బావిలో చేదు నీళ్ళు ఉన్న దాంట్లో నుంచి చేదు నీళ్ళే వస్తాయి. అదే మంచివాడు యేసు ప్రభు చెప్పాడు, ఏ గుడ్ మ్యాన్ బ్రింగెత్ ఫోర్త్ గుడ్ థింగ్స్ అవుట్ ఆఫ్ ద గుడ్ స్టోర్డ్ ఇన్ హిస్ హార్ట్. హృదయంలో ఉన్నటువంటి దానిని బట్టి మన యొక్క నోరు మాట్లాడుద్ది ప్రియులారా. కాబట్టి ఈయన మరి దావీదు భక్తుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా దేవా మొర్రపెడుతున్నాడు. ఇట్స్ ఎ క్రై ప్రియులారా, హీఈస్ క్రైయింగ్ అవుట్ టు గాడ్. నేను కూడా ఒక సమయం వచ్చినప్పుడు ఐ కుడెంట్ రెసిస్ట్, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెట్టాను, ప్రభువా నన్ను కరుణించు, నాకు విడుదల దయచేయి, నన్ను క్షమించు ప్రభువా, నాకు మరలా నూతన జీవితం దయచేయి ప్రభువా, మారు మనసు అనుభవం దయచేయి, రక్షణ నిశ్చయ దయచేయి అని చెప్పి ప్రార్థన చేసి ఉంటున్నాను. మరి ఆ దావీదు కూడా దేవా నా యందు శుద్ధ హృదయం కలుగ జయమని ప్రార్థన చేస్తున్నాడు. ఈవెన్ టు దిస్ డే డియర్ ఫ్రెండ్స్, అవర్ గాడ్ ఈజ్ అలైవ్. జీవం గల దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. ఆయన మన ప్రతి ఒక్కరి యొక్క ఘోష వింటాడు, స్వరం వింటాడు. మొరపెట్టుడి, నాకు మొరపెట్టండి, కాల్ ఆన్ టు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ అండ్ ఐ విల్ హియర్ యూ. క్రై అవుట్ టు గాడ్ ప్రియులారా. ఆయన చెవులు ఎంతో ప్రియులారా మన ప్రతి ఒక్కరి యొక్క ఘోష వినటానికి, స్వరం వినటానికి మనకు హృదయంతో ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. దావీదులాగా క్రియేట్ ఇన్ మీ ఆ ప్యూర్ హార్ట్ అంటున్నాడు. మరి మరి నిజమైనటువంటి మార్పు ప్రియులారా దేవుని నుండి వస్తుంది, అది తెలుసుకోవాలా. చాలా మంది ఈ యొక్క మార్పు కోసం పునరుద్ధరణ, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్, లేకపోతే సైకాలజిస్ట్, లేకపోతే వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. కానీ మొట్టమొదటిగా దేవుని దగ్గరికి పిలిచారా. దేవుడు మన ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితిని అర్థం చేసుకునేటటువంటి వాడు. హీ కెన్ అండర్స్టాండ్ అస్, హీ కెన్ డయాగ్నోస్ అస్. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తాడు మనకు, ఇదిగో ఇది సరి చేసుకోవాలా నువ్వు, ఇది నీకు నాకు అడ్డుగా వస్తున్నది. ఏ పాపం ఉంటే పాపమును ఒప్పుకోవాలా. మీ మీ యొక్క పాపమును మీరు ఒప్పుకొని ఎడల, 1 యోహాను 1:9 ఉంటది, మీ యొక్క పాపములను మీరు ఒప్పుకొని ఎడల ఆయన సమస్త దుర్నీతి నుంచి కూడా ప్రియులారా ఆయన విడుదల తెలియజేస్తాడు. మన పాపం నుంచి కడుగ చేస్తాడు. హిస్సోపు కంటే కూడా, హిమము కంటే తెల్లగా ప్రియులారా మన యొక్క హృదయాలను మార్చగల దేవుడు ప్రియులారా. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. మరి ఈ సమయంలో మరి ఇట్స్ అ కాల్ టు యాక్షన్ ప్రియులారా. ఈ యొక్క లెంట్ సీజన్లో లెట్ us seek a renewed heart. ఈ యొక్క లెంట్లో మనల్ని మనం పరీక్షించుకొని ఆ నూతన హృదయాన్ని వెతుకుదాము, నూతన హృదయంతో దేవుణ్ణి మరి ప్రార్థిద్దాం ప్రియులారా. మరి రెండవదిగా ఏంటంటే పునరుద్ధరణ ప్రక్రియ, ద ప్రాసెస్ ఆఫ్ రెన్యువల్. పునరుద్ధరణకు నిరంతర బాగా స్వామ్యం అవసరం పిల్లారా. ఇదేదో ఒకరోజు ప్రార్థన చేసేది కాదు, డైలీ. యేసు ప్రభు వారు ఏం చెప్పాడు, ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ డినై యువర్ సెల్ఫ్, క్యారీ ద క్రాస్ అండ్ ఫాలో మీ అని చెప్పి ఉంటున్నాడు పిల్లల. తను తాను ఉపేక్షించుకొని తన సిలువను మోసుకుంటూ అనుదినము వెంబడించాలి అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు పిల్లల. ప్రతి దినం కూడా పరీక్షించుకోవాలి. ప్రతి దినం కూడా మరి ప్రతి దినం ఏ రీతిగా మన ఇంట్లో తుడుస్తుంటాము, ఊడుస్తుంటాము, క్లీన్ చేస్తుంటాము, పాత్రలు కానీ మరి ఏ రీతిగా మనం స్నానం చేస్తాము, అదే రీతిగా మన యొక్క ఆత్మలకు కూడా ప్రియులారా
ఆ యొక్క కొత్తదనం దినదినం కూడా వర్ధిల్లాలి. నూతన విధంగా అంతకంతకు ఆయన యొక్క స్వరూపంలోనికి రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇట్స్ ఎ ప్రాసెస్ ప్రియులారా. ఈ యొక్క పునరుద్ధరణ అనేటటువంటిది ఇది నిరంతర భాగస్వామ్యం అవసరం. నిరంతరం ప్రియులారా. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ పార్టిసిపేషన్. దేవునితో కలిసి ప్రియులారా యేసు ప్రభుతో దేవుని సన్నిధిలో ప్రార్థించటం, మరి మోకాళ్ళ మీద మరి ఉండి దేవుని సన్నిధిలో శరణు వేడుకోవటం. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ మరి అంతరంగములలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమని చెప్పి ఇక్కడ 51:10లో మనము 2వ పార్ట్లో మనం చూస్తున్నాము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. రెన్యూ అ స్టెడ్ ఫాస్ట్ స్పిరిట్. మరి స్థిరమైనటువంటి మనసును నూతనంగా ప్రతి దినం కూడా పిల్లల ఆయన యొక్క న్యూ ఎవ్రీ మార్నింగ్, హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. గ్రేట్ ఈస్ దైన్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన నమ్మదగినటువంటి వాడు పిల్లల ప్రతి దినం కూడా నూతనమైనటువంటి మరి తలంపులు మనకిస్తుంటాడు. మరి ఆ దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేయటానికి బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు పిల్లారా ఎన్నో నూతన సంగతులు తెలియజేస్తుంటాడు పిల్లారా. కాబట్టి అటువంటి రిఫ్రెషింగ్, ఎప్పుడు ఒకే బోరుగా ఉండేటటువంటి జీవితము, ఆ రోజు ఒకేలాగా మెకానికల్స్ లైఫ్ కాదు, రీజువినేటెడ్, రివైవింగ్, ఉజ్జీవంతో కూడినటువంటిది, శక్తివంతమైనటువంటిది. అందుకని మరి గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారికి ఎంకరేజ్ చేయటం కోసం, ఎడిఫై చేయటం కోసం, ఎంపవర్ చేయటం కోసమే ఇటువంటి మరి ఈ యొక్క ధాన్యాలు లేకపోతే ఇటువంటి ప్రసంగాలు మీకు ఈ రీతిగా రీచ్ అవుతూ ఉంటున్నాను ప్రియులారా. కాబట్టి ఇది ఒక ప్రక్రియ అంటున్నది. మరి ఒక తోట మనం చూసినట్లయితే గార్డెన్ యొక్క మెటాఫర్లో చూస్తే ఆయన తోటమాలి ఎంతగా జాగ్రత్తగా తోట మరి వృద్ధి చెందుతుంది. విత్ కేర్ ఏ గార్డెన్ కెన్ ఫ్లరిష్. మరి తోట అనేటటువంటిది కూడా ప్రియులారా ఎంతగా తోటమాలి ప్రతి దినం కూడా వాటికి నీళ్లు పెడుతుంటాడు, అవసరమైతే ఎరువునేస్తుంటాడు, ఎంతో శ్రద్ధ వహిస్తాడు, ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు, మరి చాలా జాగ్రత్తగా కంచె వేస్తాడు. ఎన్ని రీతులుగా ప్రియులారా అంత తర్వాత ఎంత చక్కగా ఉంటున్నది ప్రియులారా. దేవుడు కూడా మన హృదయాలను పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాడు ప్రియులారా. ప్రతి దినం మన హృదయం అనేటటువంటి తలుపు యొద్ద దేవుడు నించుండి తలుపు తడుతున్నాడు ప్రియులారా. నాక్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్ అంటే దేవుడు మన దగ్గర ఉంటున్నాడు, తడుతున్నాడు, మరి మనతో మాట్లాడుతున్నాడు ప్రతి దినము కూడా. మరి ఆ దావీదులాగా ఈ దినాలలో కూడా మన హృదయ పరీక్ష, హార్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ప్రతి దినం కూడా. మరి ఆ రీతిగా మనం ఆ యొక్క పునరుద్ధరణ ఆ ప్రాసెస్లో మనం ముందుకు వెళ్దాం దినంబు యేసు వైపు దగ్గరగా వెళ్ళటం అని పాట పాడుతుంటాము. ఆ రీతిగా పిల్లల దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి చివరిగా 3వది పరివర్తన యొక్క ఆశ, ద హోప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మరి లేకపోతే పరివర్తన యొక్క నిరీక్షణ. గాడ్ అష్యూర్స్ ఆఫ్ రెన్యువల్. దేవుడు మనకు ఆ యొక్క పునరుద్ధరణకు హామీ ఇస్తున్నాడు పిల్లలరా. నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో మరి అటువంటి వాగ్దానం ఉంటున్నది. మనం ఈ మధ్య ప్రసంగంలో విని ఉంటున్నాం 2 కొరింథీ 5:17లో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. ప్రియులారా క్రీస్తు ద్వారా నూతన అధ్యాయము. మీ హృదయాలు మారుతాయి ప్రియులారా. హృదయంలో నుంచి జీవధారలు వస్తాయి, జీవపు మాటలు, శక్తిగల మాటలు, ఇతరులను ఆదరించే మాటలు. ఒకప్పుడైతే కోపం మాటలు, గర్వపు మాటలు, అహంకారంతో ఉన్నటువంటి మాటలు, ఎంతో డబల్ మైండ్ వచ్చేటటువంటి, మీనింగ్ వచ్చేటటువంటి మాటలు ఆ రీతిగా ఉంటున్నాయి. కానీ ఎప్పుడైతే మన హృదయం మారిపోద్దో ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో మరి మాట్లాడుతుంటాడు, క్రియ జరిగిస్తుంటాడు. మనం కాదు ఇక్కడ దేవునితో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్బా తండ్రి అని చెప్పి దేవునికి మొర పెడతాము. గంటల సేపు దేవుని సన్నిధిలో మన హృదయం అంతటితోటి కూడా ప్రియులారా మన యొక్క హృదయ వాంఛలు, కోరికలు, అవసరాలు, నిర్ణయాలు సమస్తం కూడా దేవుని సన్నిధిలో, అనుమానాలు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ప్రియులారా. ఎందుకు ఈ రీతిగా ఉంటున్నది? వై ఇట్ ఈస్ లైక్ దిస్? వై ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్? దేవుని సన్నిధిలో మరి ప్రార్థించినప్పుడు నీకు ఒక గురి, గమ్యం, ఒక విజన్ దేవుడిస్తాడు, ఒక వాగ్దానం ఇస్తాడు. దానితోటి మనం ముందుకు వెళ్తాం ప్రియులారా. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు సిట్ ఐడల్ ప్రియులారా. దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు మూవ్ ఫార్వర్డ్, రైజ్ టు ద అకేషన్. పరివర్తన చెంది దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆది క్రైస్తవులు ఏ రీతిగా ప్రియులారా వారందరూ కూడా ప్రియులారా అనేక ప్రాంతాలకు వెళ్ళి చెదిరిపోయారు, స్కాటర్డ్.
అండ్ వెళ్ళి ప్రభు హౌస్ చర్చెస్, అవసరమైతే సహవాసాలు, సంఘాలు, పౌలు, పేతురు, బర్నబాస్ వాళ్ళందరూ కూడా ప్రియులారా, కొర్నేలియస్ అటువంటి వారు గొప్ప గొప్ప భక్తులు ఎంత వారి యొక్క జీవితాలను వెచ్చించి ఉంటున్నారు ప్రియులారా. ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మన పునరుద్ధరణ దేవుని కృపపై ఆధారపడుతున్నది, మన ప్రయత్నాలు కాదు. ఇది మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి అభివృద్ధి, లేకపోతే పరివర్తన, లేకపోతే పునరుద్ధరణ, అదంతా కూడా దేవుని యొక్క సహాయంతోటి. యేసు ప్రభు వారు ఏం చెప్పాడు పిల్లరా, యోహాను 15లో, మీరు నా యందు ఉన్నలా నేను మీ యందు ఉన్నాయనలా. ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, యూ బేర్ మచ్ ఫ్రూట్ అని చెప్పి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్. క్రీస్తు లేకుండా, క్రీస్తును పక్కన పెట్టి మన సొంత శక్తితోటి, మన యొక్క జ్ఞానంతోటి, మన యొక్క చిత్తాలు, మన యొక్క స్వలాభాలు, స్వచిత్తాలు, మన యొక్క సొంత నిర్ణయాలు, మన ఇష్టం వచ్చినట్లు అవన్నీ పక్కన పెట్టి, ప్రభువా నీ కోసం మరి ఏ రీతిగా ప్రియులారా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఏ రీతిగా ప్రియులారా, ఆ రీతిగా ప్రియులారా, మరి యేషయా భక్తుడు కూడా నా కోసం ఎవరు వెళ్తారు, హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ అన్నప్పుడు, నేనున్నాను ప్రభు నన్ను పంపుము అని చెప్పి చేస్తాడు. హియర్ ఆమ్ మై లార్డ్ సెండ్ మీ. ఈ యొక్క లోకమంతా కూడా ప్రియులారా, ఎంత ఇది మన యొక్క మిషన్ ఫీల్డ్ అయి ఉంటున్నది. ఈ యొక్క లోకంలో అంతా కూడా ఎన్నో నీడ్లు, అవసరతలు ఉంటున్నాయి ప్రియులారా. అనేక మంది నాకు అనేక అవసరతలతో నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. నిన్న ఒక సిస్టరు, నేను మాస్కో వెళ్తున్నాను బ్రదర్, అక్కడ మరి పరిచర్య చేయటానికి అక్కడ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా కాంటాక్ట్స్ ఉంటే తెలుపమని చెప్పి. ఇంకొక సిస్టర్ ఆస్ట్రియా యెరూషలేం వెళ్తున్నాను, ఇజ్రాయెల్ దేశం, అక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మన యొక్క తెలుగు వారిని కనెక్ట్ చేయటం జరిగింది అండి. ఆ రీతిగా ప్రియులారా, అనేక రీతులుగా మరి ఎంతో అవసరతలో ఉన్నటువంటి వారు వివాహాల కొరకు ఈరోజు ఎంతో మంది మరి నాకు మరి ప్రొఫైల్స్ పంపించి ఉంటున్నారు. మా యొక్క బిడ్డల మరి వివాహం కొరకు ప్రార్థన చేయండి, ఎవరైనా సూటబుల్ మ్యాచెస్ ఉంటే పంపించండి అని చెప్పి. మరి ఆ రీతిగా ప్రియులారా, నా యొక్క సొంత మిత్రుడు మరి కూడా మరి తనకు తెలిసినటువంటిది ఒక ప్రొఫైల్ పంపించి ఉంటున్నాడు. కాబట్టి మరి మరి దేవుడు మా యొక్క బిడ్డల యొక్క వివాహాల్లో సహాయం చేశాడు. మరి ఇప్పుడు ఇతరులకు కూడా, ఇతరుల తల్లిదండ్రులకు కూడా మరి సహాయం చేయాలని చెప్పి, ఇట్ ఇస్ అ ఫ్రీ సర్వీస్ ప్రియులారా. ఎవరైనా మీ యొక్క మరి బిడ్డల యొక్క వివాహాల కొరకు ఎదురు చూస్తున్నట్టు యూ కెన్ కాంటాక్ట్ అస్. వీ హ్యావ్ గ్లోబల్ క్రిస్టియన్ తెలుగు మ్యాట్రిమోనీ సర్వీస్ ఉంటున్నది. గ్లోబల్గా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి వారి యొక్క పిల్లల యొక్క మరి ప్రొఫైల్స్ పంపిస్తున్నారు. మరి ఆ రీతిగా మరి అదొక పరిచర్య పిల్లల. కాబట్టి మనం పునరుద్ధరణ చెంది దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని చెప్పి ఆశిస్తున్నాడు. కాబట్టి ముగింపులో మరి ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి హృదయం కోసం దావీదు ప్రార్థనలు మరి మనం కూడా ప్రియులారా, లెట్స్ ఎకో డేవిడ్స్ ప్రేయర్ ఫర్ ఎ ప్యూర్ హార్ట్. దావీదు ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ఆ శుద్ధ హృదయం కొరకు, నూతన హృదయం కొరకు, క్రియేట్ ఇన్ మీ a clean heart, O Lord, and renew a steadfast spirit within me అని చెప్పి ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ప్రియులారా మనం ఆ నూతన హృదయం కోసం ప్రార్థన చేద్దాం. లెట్స్ ఓపెన్ అవర్ సెల్వ్స్ టు గాడ్స్ రెన్యూయింగ్ వర్క్. మనం మన యొక్క హృదయాలను సంపూర్ణంగా ప్రభా నా చిత్తం కాదు నాయన, నీ చిత్తం ప్రభా, ఐఎమ్ అవైలబుల్ టు యూ, సంపూర్ణంగా సమర్పించుకుందాం దేవుని సన్నిధిలో. మన యొక్క ఎప్పుడైతే మనల్ని తగ్గించుకొని దీనులమై సమర్పించుకుంటామో దేవుడు మనలో పనిచేయటం ప్రారంభిస్తాడు పిల్లరా. మనల్ని లోపల నుంచి రూపాంతరం చెందిస్తానని ఆయన వాగ్దానం పిల్లరా. ఇట్ ఈస్ ప్రామిస్ టు ట్రాన్స్ఫార్మ్ us ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్. మనుషుడైతే బాహ్యాన్ని చూస్తున్నాడు, కానీ మన యొక్క దేవుడైతే అంతరంగా ఉన్నటువంటి హృదయాన్ని పిల్లరా. ఆ మనుషులు అయితే బాహ్యాన్ని చూసి యు ఆర్ వెరీ గుడ్, యు ఆర్ వెరీ స్మార్ట్, లేకపోతే వెరీ ఇంటెలిజెంట్, అటువంటి పేరు ప్రఖ్యాతలు అవన్నీ కూడా అంటుంటారు. కానీ మన యొక్క దేవుడైతే మన హృదయాన్ని చూస్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళండి. ఆ వెలుగులోనికి వెళ్ళినప్పుడు మన యొక్క చీకటి కార్యాలు, చీకటి అంతా కూడా అది స్పష్టమవుతాయి. పిల్లల దేవుడు మీ యొక్క జీవితాల్లో మరి క్రియ జరగని అంటున్నాడు. ఆ దావీదులాగా మనం కూడా మన యొక్క పాపాలను ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, మరి ప్రార్థిద్దాము, పునరుద్ధరణ కొరకు దేవుని సన్నిధిలో వేడుకుందాము. ప్రభువా పునరుద్ధరణకు, మరి ఆ నిరీక్షణకు మరి మరి ఆ రీతిగా ప్రియులారా చేయడానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యాన్ని బట్టి వందనాలు నాయన తండ్రి. మరి దావీదు లాగా ప్రభా ఈ దినాలలో మేము కూడా తగ్గించుకొని తండ్రి, హెల్ప్ us టు క్రై అవుట్ టు యు ఓ ఫాదర్.
ప్రభా నూతన హృదయం కొరకు ప్రభు ప్రతి దినం కూడా మేము అటువంటి ప్రార్థన చేయవలసినటువంటి వారం వింటున్నావు. నీ యొక్క పరివర్తన శక్తిని ప్రభా మేము తండ్రి, ఆ శక్తిని ప్రభా మీ యొక్క ఆ పరిశుద్ధాత్మ ఆ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు అంటున్నారు. ఎస్ ఓ లార్డ్, ఇన్ దీస్ డేస్ ఆల్సో లార్డ్ దిస్ ఇస్ అవైలబుల్. టచ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఆఫ్ ఫాదర్. ప్రభా వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలో ప్రభా కుటుంబాల్లో ప్రభా తండ్రి మీ సమాధానం దయచేయండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చండి. ఆర్థిక అవసరతలు మరి తండ్రి తండ్రి అలాగే ప్రభు అస్వస్థత గురైనటువంటి వారిని కూడా యేసు నామంలో వారికి స్వస్థత దయచేయండి. ఎంతమంది వారి యొక్క బిడ్డల వివాహాల కోసం తండ్రి మరి ప్రభు మరి దయగల నాయన ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు మీరు సహాయం చేయండి ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ తరపున మీకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి యొక్క సబ్స్క్రైబ్ చేయకపోతే యూట్యూబ్ ఛానల్ కింద ఆ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఐకాన్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చు. అంతేకాకుండా ఇతరులను కూడా దీంట్లో జాయిన్ చేయవచ్చు. మా యొక్క అనేక పరిచర్యలు ఉంటున్నవి. మరి ఈ లైబ్రరీ ఉంటున్నది. ఆత్మీయంగా ఉపయోగపడేటటువంటి ఎన్నో పుస్తకాలను మేము ఇస్తుంటాం ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రియులారా. మరి ఎంతోమంది దాదాపు 1500 మంది వాట్సాప్ గ్రూప్ మరి అలాగనే మరి టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉంటున్నాయి. మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగనే మరి మీ యొక్క ఏమైనా ప్రార్థన అంశాలు ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.